గాయ్స్ వెల్కమ్ టు ఎంజాయ్ దచ్చు వ్లాగ్స్. వెల్కమ్ టు ది న్యూ వీడియో. ఈరోజు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సింతరకెరై అనే ఒక గుడిలో అయితే ఉన్నాము. మనకు తెలిసిన ఒక ఆయన అయితే చెప్పారు ఈ గుడి చాలా ఫేమస్ అనేసి. అండ్ మీకు ఎవరికైనా తెలిసింటి ఇక్కడికి వచ్చి వెళ్ళండి, ఇది చాలా బాగుంది. సింతరకెరై ఓం శ్రీ వెట్కాలమ్మ గుడి. లోపల నేనైతే వీడియోస్ చేద్దాం అనుకున్నా, అండ్ ఇక్కడ వీడియోస్ చేసే కూడా లేదు. సో ఎందుకో తెలియలేదు, ఎందుకంటే ఈ గుడి చాలా చిన్నది అండ్ అంత ఫేమస్ అయితే కాదంట. బట్ ఇక్కడ చాలా మంది వచ్చి వెళ్తా అంటారు. సో ఇదైతే నేను అనుకోను ఫేమస్ ఉంటాయి, కరుపు స్వామి అంతా ఉండారు. సో ఈ ఊరికి ఇప్పుడు రీసెంట్గా తెలుగులో వీరభద్రుడు అని వచ్చే, తమిళ కరుపు అని ఒక సినిమా వచ్చింది కదా. సో ఆ దేవుడు వచ్చేసి ఈ ఊరికి కాపలాగా ఉండారంట. సో ఈ ఊరికి ఈ ఎల్ఐకి కావల్ కారే అంటారు ఈడు వచ్చేసి తమిళ జనాలు. అండ్ మేము వచ్చేసి ఇక్కడికి వచ్చే ప్లానే లేదు, సడన్గా ఎలా అనుకుంటే తెల్లే ఒట్లో అయింది. సో ఇదైతే మేమైతే మధురై టు తిరుచెందూరు బస్సు అయితే ఎక్కేసాము. సో ఆడే గుడి అయితే ఉండేది. సో ఆడైతే అలో చేస్తలేదు. సో అందుకే మేమైతే ఇక్కడ బయట వచ్చి అయితే చేస్తాను వీడియో. మీరు కూడా వచ్చేకుంటే రండి. అండ్ ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు శుక్రవారం అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే వచ్చింది ఇది. అది మేమైతే టికెట్ అంతా తీసుకునేస్తాము డైరెక్ట్ తిరుచెందూరుకి. బట్ సడన్గా మాకైతే ఒకరు చెప్పి ఈడ చాలా ఫేమస్ వెళ్ళరండి అనేసి. సో అందుకే మేమైతే ఇక్కడ వచ్చాము. గాయస్ మనమైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే తినబోతున్నాము. అండ్ చెప్పాను కదా ఇదే. సో ఏం గుడి పేరు వచ్చేసి సింతరకెరై ఐస్ క్రీమ్ ఓం శ్రీ వెట్కాలమ్మ గుడి వచ్చేసి ఇక్కడే ఉండేది. అండ్ మేము వీడియోస్ చేస్తా అంటే వెనక చోరు చూస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్పు. సో ఇదైతే తిరుచెందూరుకి వెళ్ళే అదేంటది దారిలోనే ఉంది, దూరంలో ఉంది. మీరు కూడా కావాలంటే వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ జనాలు లోపల అయితే ఉన్నారు, బయట అంత లేదు. కానీ అంగిళ్ళు మట్టు ఒక గుడికి 10-12 అంగిళ్ళు ఉన్నాయి. రోడ్ ఫుల్ అంగిళ్ళే. ఒకప్పుడు ఇది మొత్తం అడివి గైస్ అనేసి నాకు ఒక అంకల్ చెప్పి, ఈడుండే టూరిస్ట్ గైడ్ అంట ఆ అంకల్ தான் చెప్పి అనేక చెప్పాను కదా. పక్క ఎల్లై కావలి కారే ఇరకాంగే నీంగ పోయి పాక్కలా. నాకు తమిళ్ బాగా వస్తుంది కదా గైత్రి, నేను తమిళ్లో కూడా ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా. సరే తినేసి మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఇప్పుడే ఐస్ క్రీమ్ అయితే తినేసి మేమైతే అన్నదానానికి అయితే వెళ్తున్నాము. సో అన్నదానం తింటాము. ఈ లేడీస్ బ్యాచ్ చాలా స్లోగా నడుస్తారయ్యా. ఈడంతా బాగా చేస్తారు. నాకు కూడా తెలీదు, ఏదో చెప్తాను. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చేది ఫుల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అదే చెప్పలేదు, ఒక అంకల్ చెప్పారండి. ఆ అంకల్ ఎవరో కాదు, ట్యాక్సీ డ్రైవర్ అనమాట. మేము ఎక్కిన ట్యాక్సీ. అండ్ ఇక్కడే గైస్ ఆ డక్కు చూపించింది నేను. డక్కు వీడు ఉండాలా. సో అంకల్ వచ్చేసి ట్యాక్సీ డ్రైవర్ అనమాట. ఆ అంకల్ చెప్పినాడు ఆన్ ద వేలో ఈ సింతరకెరై అనే ఊర్లో ఓం శ్రీ వెట్కాలమ్మ ఉంటుంది అనేసి. అండ్ అందుకే మేమైతే ఇక్కడికి వచ్చింది. అండ్ ఇది ఫుల్ డక్కు 3 చెప్పింది నేను కూడా. డెక్ అయితే ఉంది. అండ్ ఇడంతా గబ్బు వాసన, పాంచి వాసన వస్తుంది. సో వాళ్ళు కొంచెం క్లీన్గా పెట్టుకోవాల్సిందే వాటరు. ఇట్స్ ఓకే. అనేక మేము బస్సులో ఎక్కి ఇడికి వచ్చి వచ్చేసి స్టాపే లేదనమాట బస్సు. సో మళ్ళీ మేము కండక్టర్ని అడిగితే ఆ కండక్టర్ అన్న నిలిపినాడు. కండక్టర్ అన్న అంటే డ్రైవర్ అన్న నిలిపి మేము దిగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్ అయితేనే అల్లోనే లేదు.
ఏ అమ్మవారి గుడిలో కూడా ఫోన్ అయితే అలోనే లేదయ్యా. మధురైలో కూడా అంతే. మధురై వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ గైస్, ఊరైనా వెళ్ళండి. సో మీనాక్షి అమ్మన్ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ క్రేజీగా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. సో అదిరిపోతుంది, మీరైతే వెళ్ళి చూడండి మధురై మీనాక్షి అమ్మని. సో అది ఎంత పెద్దదంటే నేను ఫోన్ ఏమైనా లోపల అలో చేసి ఉంటే వాళ్ళు అయితే ఆడే డిపాజిట్ చేసుకునేస్తారు. అది ఏమైనా అలో ఉంటే సూపర్గా చూపించేవాడిని నేను. అన్నదానం అయితే ఏమేమి వేసారో చూపిస్తాను చూడండి. అన్నము, చారు, అంతా వెజిటేబుల్స్ నాకు ఇది వచ్చేసి ఏదో పల్లి ఏం పల్లి ఇది. సో బీన్స్ అంతా ఉంది, బఠానాలు అంతా ఉంది. ఇది వచ్చేసి పాయసం అనమాట. చాలా తరకారీ అయితే బాగా వేసారు. సో అన్నదానం ఏం వేస్తారు, అన్నము సారు అనుకుని ఏదో తరకారీ అంతా బాగానే వేసారు. సో మీరు కూడా వచ్చి తినంట బందా. సో సీడే చల్లగా అయితే ఉంది. ఇప్పుడే అన్నదానం అయితే తినేసాము. అండ్ అన్నదానం జరిగే దిక్క మేము కూడా ఫుల్ హాట్గా ఉంటుంది షీట్లో అనుకుంటాం, కానీ ఇక్కడ అయితే చాలా వసతిగా అన్ని దిక్కుల ఫ్యాన్లు అయితే వేసారు. సో ఇడైతే చాలా బాగుంది. అండ్ అన్నదానం కూడా సూపర్గా ఉంది. మీరు కూడా వచ్చి టేస్ట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ చూడైనా రావాలంటే రండా. సో ఇదైతే చాలా బాగుంది. గుడు సిందర కెరై ఓం శ్రీ వెట్కాలమ్మ అనేక. ఇక్కడ వచ్చేసి ఇంకో మెయిన్ మ్యాటర్ అయితే చెప్పేది మర్చిపోయా. ఇక్కడ రామ్మూర్తి స్వామి అనేసి ఒక స్వామి అయితే ఇక్కడ ఉంటారు. సో ఆయన అయితే ఇప్పుడు లేరు. సో 4 months 5 months బ్యాకే ఆయన అయితే జీవ సమాధి అయితే అయిపోయినారంట. ఆయనే అంట ఈ మొత్తం గుడి కట్టించింది. ఆయన ఈడే తపస్సు అంతా చేసేవారంట. అండ్ మీరే పక్కలో ఒక చిన్న ఊరు అంట అయింది. ఆ చిన్న ఊరిలో దేవుణ్ణి పూజ చేయకూడదు అనేసి అంతా రిస్ట్రిక్షన్స్ అంతా ఉండేదంట. కానీ ఆయన సేన్లో పెట్టి ఆ అమ్మని సేన్లో పెట్టి ఆయన అయితే పూజ అంతా చేసేవాడంట. సో ఆ సేన్లోనే పూజ చేసుకుంటా. ఒకప్పుడు ఇదంతా ఫుల్ సేన్ అంట. ఇప్పుడే ఇదంతా ఇట్లా డెవలప్ అయ్యింది. అది ఇప్పుడే నేను ఒక గైడ్ దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని నేనైతే మీకు చెప్తాను. ఆయన అయితే ఇప్పుడు లేరు, జీవ సమాధి అయితే అయిపోయినారు. అండ్ ఆయన తపస్సు చేస్తున్నప్పుడు దేవుడు ఏ రూపంలో వచ్చినాడో అదే రూపంలోనే విగ్రహంగా అయితే ఉంది. సో మీరు ప్లీజ్ విజిట్ చేయండి. ఇక్కడ ఫుల్ మీకైతే పాజిటివ్ వైబ్స్ అయితే దొరుకుద్ది. అండ్ ఇక్కడే బాగా చల్లగా అయితే ఉంది. ఇడే కొంచెంసేపు పనుకునేదో కూర్చునేదో. సో కూర్చొని అనేక తిరుచెందూరుకి అయితే అలవాడుతున్నాము. అండ్ ఈ నుంచి తిరుచెందూరు 118 kilometers ఏమో గైస్. సో ఏం లేదన్నా ఒక 2 to 3 hours పట్టును. సో చూద్దాం వెళ్ళేదో లేదో అనేసి. సో నాకైతే ఫుల్ సుస్థిగా ఉంది, టైట్గా ఉంది. ఎండ అంటే ఎండ ఏడా. సో కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళేది. ఆయన కల్లోకి వచ్చిండే రూపం, కల్లో కాదు రియల్గా వచ్చిండే రూపం ఆయన తపస్సు చేసింది అనుకో. సో ఈడ అదే ఆమె విగ్రహంగా ఉంది. ఇదిగోండి గైస్, ఈయన తపస్సు చేసింది. ఎన్నేళ్ళు తపస్సు చేస్తారో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఐఎమ్ సారీ. మీరైతే కావాలంటే ఈడొచ్చి తెలుసుకోవచ్చు. బట్ నాకు ఎన్నేళ్ళు తపస్సు చేసుకుని ఉంటారో తెలియే. ఆయన తపస్సు మెచ్చి ఆమె అయితే వచ్చి ఈడ గుడి అయితే కట్టించి గుడి ఫేమస్ అయ్యిండేది. సో మీరు కూడా కావాలంటే ఈడొచ్చి రండా. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది. 4 to 5 months అయింది జీవ సమాధి. పేరులో ఒక చిన్న ఎడవట్టు, అది సింగార కెరయో కాదు, అది సింతాల కెరై. సో పేరు తెలియదు అయ్యా నాకు. సో సారీ గాయస్, నాకైతే తమిళ్ నోట్లో తిరగదు. బట్ మీరైతే పేరు గుర్తుపెట్టుకున్న సింతల కెరై ఓం శ్రీ వెట్కాలమ్మ టెంపుల్. మధురై టు తిరుచెందూరు వెళ్ళే దారిలో వస్తుంది. సో డోంట్ మిస్ దట్ టెంపుల్. అండ్ ఈవెన్ మధురై ఆల్సో డోంట్ మిస్ మీనాక్షి అమ్మన్న పోయి వదిలేండి పాతట్టు వాంగే గాయస్. ఇప్పుడైతే నేను రామ్మూర్తి స్వామి ఎట్టు బతికారు అనేసి అయితే నేను మీకు చెప్తాను చూడండి. సో అదే గాయస్ వాళ్ళ ఊరు వచ్చేసి, ఆ ఊరిలో ఒక చిన్న పుట్ట. సో ఆడైతే వాళ్ళు అలో చేస్తామని లేదంట పూజ చేయను. బట్ ఆయన అయితే ఆ ఊరిలో ఒక దేవుణ్ణి చేసుకుని, అదే ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఆ పుట్టని దేవుడిగా చేసి ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నారంట చూడండి. సో కింద అయితే అది పుట్ట, ఆ పుట్టని మంటిలోనే దేవుణ్ణి చేసి పూజిస్తూ ఉన్నారంట. అనేక ఆయనకు వచ్చేసి ఆయన దగ్గర ఒక ఆవు అయితే ఉండిందంట గైస్. సో చూడండి, ఆ ఆవు వచ్చేసి చనిపోయిందంట. సో ఆ ఆవు చనిపోయినాక ఇప్పుడు అక్కడైతే త్రిశూల ఆవును పూడ్చిపెట్టినాడంట. ఆ పూడ్చిపెట్టిన జాగాలో ఇప్పుడైతే త్రిశూలాలు అయితే ఉంది. ఆ త్రిశూలాల్లో దారాలు కట్టి
దారాలంటే ఆ పేపర్లో మీకు ఏం కోరిక ఉన్నా అదైతే రాసేసి ఆడ కడతారు. సో అదైతే 9 త్రిశూలాలు అయితే ఉంది. దాని కిందే ఆవునైతే పూడ్చిపెట్టారంట. సో ఆ త్రిశూలాల్లో మీరు కూడా కావాలంటే ఏదైనా కోరిక జరగాలనుకుంటే సో మీరైతే అక్కడ రాసి కట్టచ్చు. నేను కూడా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కట్టా, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనేసి. సో నేనైతే అది స్టార్ట్ చేశా అండ్ ఇప్పుడు కూడా ఒకటి రాసా. సో అది అవ్వని నేనైతే చెప్తాను. సో అనేక చూడండి గైస్, చిన్నదిగా ఒక గుడి అయితే స్టార్ట్ చేసిరి. సో దాని ప్రారంభం అంతా స్టార్ట్ చేసిరి అండ్ ఇక్కడ హోమం జరిగేది. అండ్ ఆయన అయితే ప్రతి 6 నెలలో అగ్గి సెట్ ఎత్తారంట. అదే ఈడ కరుపు స్వామి అయితే ఉన్నారు. సో ఆ కరుపు స్వామిని పిలుచుకుని కావలుగా ఉండు అనేసి అయితే చెప్తారంట దేవుడికి. సో ఈ ఊరికి కరుపు స్వామి మీద కాపాడుతూ ఉండారంట. సో ఆ అమ్మకి అండ్ ఆయన ఫోటో యంగ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు రీసెంట్గా ఆయన ఉన్న జీవ సమాధి అయినాక. అండ్ ఇదంతా ఇక్కడ జాతర జరిగేటప్పుడు సో చూడండి. సో ఆయన వచ్చేసి దాదాపు 6 నెలల్లో ఒక 46 to 47 hours భూమి లోపలికి వెళ్ళి తపస్సు అయితే చేస్తారంట. అది ఎవరి వల్ల కాదు, ఆయన ఒకరి వల్లనే అవునంట. సో దాదాపు 48 hours భూమి లోపల స్టక్ అయిపోయి తపస్సు చేయడం అయితే నార్మల్ విషయం అయితే కాదు. ఇదిగోండి ఇటు తవ్వేసి లోపలికి అయితే వెళ్తారంట. సో అయితే లోపలికి వెళ్ళిండేది. అండ్ ఈ ఫోటో చూడండి, బయటికి వచ్చిండేది ఆయన. అండ్ ఇదిగోండి ఇక్కడ అగ్గి తొక్కేది. సో ఆయన దేవుడికి అగ్గి కూడా తొక్కుతారంట. అనేక వచ్చేసి ఇక్కడ తిరణాలు అయితే జరుగుతుందంట. సో అది ఎప్పుడు జరుగుతుందో నాకైతే ఐడియా లేదు. సో ఆడి నెలలో అయితే తిరణాలు అయితే జరుగుద్దంట. సో అప్పుడు ఆయన నోట్లో త్రిశూలం పొడిచేసి చూడండి, ఆ త్రిశూలం ఎంత పెద్దదైతే ఉంది. ఆ శ్రీచక్రంలో ఆయన చేతులు కొట్టేసి చేతుల్లో అంతా త్రిశూలాలు, కాళ్ళలో త్రిశూలాలు చూడండి, 2 కాళ్ళలోనూ త్రిశూలాలు పొడిచారు. సో అటు పొడిచేసి దేవుడి ముందైతే ఉంటారంట. సో అనేక ఇక్కడ చూడండి, ఆయనకి వయసు అయినప్పుడు ఇటు ఉన్నారు. ఇదిగోండి దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి, త్రిశూలం పొడిచిండేది. సో ఇదే గైస్ ఆయన స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ ఫుల్ మాస్ వేరే లెవెల్గా ఉంది. ఇది ఎవరైనా చూస్తా అంటే ఏదైనా డైరెక్టర్ ఇన్ మీద ఒక సినిమా అయితే తీసుకోండి. ఆల్ కాపీ రైట్స్ రిజర్వ్డ్ బై ఎంజాయ్ ద చూ వ్లాగ్స్. మీరు ఎవరైనా వచ్చి కావాలంటే సినిమా అయితే తీసుకోవచ్చు. అండ్ తీయండి, ఇది తెలవని కొంతమందికి. సో ఈయన చేసిండే సాధనలో ఎవరికైనా ఒకరికో ఇద్దరికైనా తెలవని. సో ఈయన చాలా డెడికేట్ చేసిన ఆయన లైఫ్ ఫుల్ దేవుడికి. సో తెలవని ఒక నలుగురికి. సో మీరు కూడా లైక్ చేసి షేర్ చేస్తా ఉన్నాండ. ఇది వచ్చేసి నోట్లో ఈయన పొడుచుకునే త్రిశూలం వెయిట్ వచ్చేసి హైట్ వచ్చేసి 42 feet అంట. సో చూడండి మీరు ఇమేజెస్ చూడండి, 42 feet వరకు ఉంది. సో ఆయన పొడుచుకుని చెట్టు ఎత్తుతారు, అగ్గి తొక్కుతారు. సో తిరునాళ్ళలో అంతా ఈ నుంచి ఆడ అదే కరుపు స్వామి నుంచి ఆడ గుడి లోపల వరకు నడుచుకుంటూ వెళ్తారు. చూడండి ఇడైతే ఎన్ని ఉందనేసి. సో ఆయన ఇమేజెస్ అది యంగ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది రీసెంట్ ఇది. అండ్ పైన ఎంత ఇరుముళ్ళు కట్టేది. సో ఇడైతే ఓం శక్తికి పోయే వాళ్ళంతా ఇక్కడ ఇరుముళ్ళు కడతారు. మీరు కూడా వచ్చి కావాలంటే విజిట్ చేయండి. సో దీన్ని అయితే వీళ్ళంత వరకు చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఈయన గురించి తెలవని. అండ్ ఇది ఏదైనా డైరెక్టర్ చూస్తే చెప్పినట్టు ఏదైనా సినిమా తీయండి ఈయన మీద. ఒక 10 మంది చూస్తారు. సో కొంతమందికి తెలవని ఆయన ఏం సాధించారు అనేసి. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ షేర్ దిస్ టు ఆల్ గైస్.